దేవుడికి ఉండాలి సంబంధం, నీ దేవుడితో ఉండాలి సంబంధం. అప్పుడు అర్థమైపోయింది ఇస్సాకి నేనే బలి పశువునని. నుంచి బయటికి రా, ఆ సహవాసం నుంచి బయటికి రా, కోపం నుంచి బయటికి రా, ఆ అలుగుడి నుంచి బయటికి రా. నువ్వు దేవుడి చిత్తంలో ఉన్న బిడ్డవు, నువ్వు అది గుర్తుంచుకో. ముందు ఎవడు కనపరచాలి నిన్ను, ఎవడు పొగడాలా, ఎవడు రా అని చెప్పాలా? నీకు నీ దేవుడికి ఉండాలి సంబంధం, నీ దేవుడితో ఉండాలి సంబంధం. నీ దేవుడితో నీకు సంబంధం లేదా? ఎవడో అలిగాడనో, ఎవడో అన్నాడనో, ఎవడో తిప్పలు పెట్టాడనో, ఎవడో ఇబ్బంది పెట్టాడనో నువ్వు మందిరానికి, పరిచర్యకి, సేవకుడికి దూరం అయితే నీ ఆత్మీయ స్థాయి ఏ లెవెల్లో ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకో. నువ్వు కత్తి గుండెలో కూర్చుకున్నా, ఆమేన్, హల్లెలూయా, సొంత తండ్రి పర్వతం దగ్గరికి తీసుకెళ్లి పైన కూర్చోబెట్టి బలిపీఠం మీద పడుకోబెట్టి ప్రేమతో కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి బలిపీఠం మీద పెట్టిన తర్వాత కత్తి లేపి నరికేటప్పుడు అర్థమైపోయింది ఇస్సాకి నేనే బలి పశువునని. అంటే ఈరోజు బలి పశువుగా ఉండొచ్చు, నువ్వు ఆత్మీయ సేవకుడితో నలగొట్టబడవచ్చు, నరకబడవచ్చు, కొట్టబడవచ్చు. ఎందుకో తెలిసిన, నిన్ను నరుకుతుంది నేను కారణం ఏంటి అంటే అది దేవుడి చిత్తానుసారంగానే. అది దేవుడి చిత్తం. నువ్వు బలిపీఠం మీద పెట్టబడటం, నీ చేతులకి కాళ్ళకి తాళ్ళుకి కట్టబడటం దేవుడి చిత్తం, నీ నోట్లో స్వరం రాకుండా మూయబడటం దేవుడి చిత్తం. ఆ టైంలో ఆదరణ ఉందా సార్? ఆ టైంలో శారమ్మ అనేది ఉంటే ఎందుకయ్యా నా బిడ్డను చంపేస్తున్నా అని అబ్రహాముని నెట్టేసి బిడ్డను ఎత్తుకొని పర్వతం దిగేది కాదా? నేను అంటాను, నీకు అమితమైన వారిని కూడా పర్వతం మీద దూరం చేస్తారా? నీకు ఇష్టమైన వారిని కూడా ఈ పర్వతం మీద దూరం చేస్తారు. నిన్ను సపోర్ట్ చేసేవాడు ఉండడు, నిన్ను ప్రేమించేవాడు ఉండడు. నిన్ను దగ్గర తీసుకెళ్ళి ఏమైంది నాన్న, ఎందుకు అరుస్తున్నా అని అడిగేవాడు ఉండడు. ఉండకపోతేనే ఆయన దిగి వస్తాడు. ఆయన దిగి రావాలి అంటే నీకేం సపోర్ట్ ఉండొద్దు. ఇష్టమైన వారిని కూడా ఈ పర్వతం మీద దూరం చేస్తారు. నిన్ను సపోర్ట్ చేసేవాడు ఉండడు, నిన్ను ప్రేమించేవాడు ఉండడు. నిన్ను దగ్గర తీసుకెళ్ళి ఏమైంది నాన్న, ఎందుకు అరుస్తున్నా అని అడిగేవాడు ఉండడు. ఉండకపోతేనే ఆయన దిగి వస్తాడు. ఆయన దిగి రావాలి అంటే నీకేం సపోర్ట్ ఉండొద్దు. హల్లెలూయా. ఎవరు ప్రేమను కోరుకొని ఉరుకుతున్నా, ఎవరు బంధాలు కోరుకొని ఉరుకుతున్నా, ఎవరు స్నేహాలను కొరకు తాపత్రయపడుతున్నా, ఎవడు పొగడాలని అబద్ధాలు చెప్తున్నావు, ఎవడి వద్ద మనకి దేవుడిది కావాలా? దేవుడు ప్రేమిస్తే చాలా, ఆమేన్. ఆయన ఆదరిస్తే చాలా, ఆమేన్. చెప్పు, నీ చీళ్ళ మండలము బలము పొందును గాక, నీ యొక్క పునాదులు ఎదురును గాక, నీ ఇల్లు కట్టబడును గాక, నీ ఉద్యోగము గణపరచబడును గాక, నీ చేతి పనులు దీవించబడును గాక, నీ బిడ్డలు దేవుడి చేతుల రాజ్యమకుటములుగా మార్చబడును గాక. హల్లెలూయా. ఇలా బ్రతకను, ఇలా బ్రతకాలి, ఇలా ఎలా సార్? చీల మండలము బలము పొందాలా, నీ పాదములు బలము పొంది గంతులేయాలా. దీనికి తీర్మానం ఏంటి తెలిసిన? పర్వతం ఎక్కాలా, ఆదరణ కోరుకోవద్దు, ఒక్కడిగా మిగిలిపోవాలా.